డిజిటల్ హైవేగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ టు బెంగళూరు హైవేలో అటు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ కి, ఇటు పోల్పల్లి సెట్స్, అటు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి, ఇటు రీజనల్ రింగ్ రోడ్ కి చేరువలో ఉన్న బాలానగర్ హైటెక్ పార్క్ లో ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తు బంగారుమయం చేసుకోండి. కాంటాక్ట్ నంబర్ 8500-155-255. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లడంతో ఏపీలో పొత్తు రాజకీయాలు సెగలు రేపుతున్నాయి. బీజేపీ నేతల ఆహ్వానం మేరకే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని టీడీపీ నేతలు అంటున్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే గతంలో వైసీపీ కంటే ఎక్కువ సీట్లు కూటమి గెలుచుకుంటుందని కమలం పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాడుతున్నారని, టీడీపీ ఎంత బలహీనంగా ఉందో తెలుస్తోందని సటైస్ వేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. బీజేపీ ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లారు. ఏం మాట్లాడారో తెలియదు. అక్కడ మాట్లాడిన విషయాలు రేపు ఎల్లుండి ఎప్పుడైనా పార్టీ పెద్దలందరితో మాట్లాడి ఏం జరిగిందో తెలియచేస్తారు. అందరం కలిసి ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుంటాం. పాజిటివ్గా ఉండబట్టే హోమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ పంపించుంటారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా పొత్తుల విషయం మాత్రం మా అధిష్టానం ఫైనలైజ్ చేసినా కానీ మనం ఏం చెప్పలేం. మూడు కలిస్తే మాత్రం కూటమి చాలా గట్టిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే అధికారంలో రావడం అంటే 90 సీట్లు వస్తే సరిపోతాయి, కానీ అలా కాదు. ఈసారి అంతా బాగా జరిగితే మాత్రం చాలా బ్రహ్మాండం. ఇంత మొన్న వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చిన దానికంటే నెంబర్లు 1, 2 నెంబర్లు ఎక్కువే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ టీడీపీ, జనసేన ఎలాగూ ఒక అలయన్స్కి దగ్గరగా అలయన్స్తో వెళ్తుంది. బీజేపీ కూడా కలిస్తే బాగుంటుందని నా వ్యక్తిగతమైన కోరిక. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా మోడీ గారంటే మాకందరికీ ఒక చాలా రెస్పెక్ట్ ఉంది, ఇష్టం కూడా ఉంది నాకు. సో ఆ భాగంగా నా వ్యక్తిగతమైన కోరిక ఏంటంటే బీజేపీ కూడా కలవాలని. టీవీలో వచ్చే న్యూస్ చూస్తుంటే ఏమో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి వారు కూడా ఈ కూటమిలో భాగస్వాములు అవుతారని నమ్మకం ఉన్నాడు. ఈయన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈయన వెళ్ళారు అఫీషియల్ దీని మీద. ఆయనేమో తన రాజకీయ పనుల కోసము, తన వ్యవహారాల కోసం ఆయన పోయినట్టు. అంటే బలహీనత ఏ స్థాయిలో ఉంది, చంద్రబాబు ఎంత బలహీనంగా ఉన్నాడు, లేదా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎంత బలహీనంగా ఉంది అనే దానికి అంతకుముందు ఆయన పొత్తుల కోసం A to Z అన్ని పార్టీలు ఏదర్ నైతికంగా స్ట్రైట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ, పరోక్షంగా కానీ పవన్ కళ్యాణ్ గారితో మొదలుపెట్టి చేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు బీజేపీతో కూడా పోయి ఏదో ఒక రకంగా వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలని చూసుకోవడంలో ఆయన బలహీనత బయటపడుతుంది. అది బలం అనుకుంటే ఏం హెల్ప్ చేయలేదు. బలం అంటే నిజంగా పొత్తుల కోసం తను వెంటబడాల్సిన అవసరం. ఓ బలహీనమైన స్థానం నుంచి ఓ వెంటిలేటర్ మీద ఉన్న పార్టీ బింకంగా ప్రజల దృష్టిలో ఓ బలమైన దీనిగా కనపడడం కోసం చేస్తున్న డెస్పరేట్ అంటే నిస్పృహతో కూడిన ఒక ప్రయత్నంగా కనిపిస్తుంది.